హలో అండి. అందరికి నమస్కారం. దేశవ్యాప్తంగా మరోసారి నీట్ పరీక్షపై పెద్ద చర్చ మొదలైంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో సంబంధం ఉన్న ఈ పరీక్షలో మళ్ళీ క్వెషన్ పేపర్ లీక్ కావటం ఇప్పుడు దేశం మొత్తం ఆందోళనకు కారణమైంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గత ఘటనల నుంచి ఎన్టీఏ ఇప్పటికీ పాఠాలు నేర్చుకోలేదా అంటూ నేరుగా ప్రశ్నించింది. ఈ ఏడాది మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షలకు సంబంధించి క్వెషన్ పేపర్ లీక్ అయినట్లుగా ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే తరహా ఘటనలు 2024లో కూడా జరిగింది. అప్పుడు కూడా విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కొన్ని సూచనలు చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇంత పెద్ద పరీక్ష నిర్వహించే సంస్థగా ఎన్టీఏ మరింత బాధ్యతగా వ్యవహరించాలి. కానీ గత తప్పిదాల నుంచి ఏమి నేర్చుకోలేదనే భావన కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. గతంలో కోర్టు ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీ ఇచ్చిన సూచనలు అమలు చేశారా లేదా అనే విషయంపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఎన్టీఏను ఆదేశించింది. గురువారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా స్పష్టం చేసింది. ఇంకా ఈ వ్యవహారంలో సెంట్రల్ గవర్నమెంట్, సిబిఐ కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పరీక్షల నిర్వహణలో మార్పులు అవసరమా? ఎన్టీఏ స్థానంలో కొత్త ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అవసరమా? అనే చర్చ ఇప్పుడు మరింత వేగంగా జరుగుతుంది. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్‌తో పాటు పలు సంస్థలు కూడా ఎన్టీఏ పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఏదో ఒక వివాదం వస్తే విద్యార్థులు పరీక్ష వ్యవస్థను ఎలా నమ్ముతారు? అసలు నమ్మకం ఎలా పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నాయి. అసలు ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే 22,00,000కి పైగా విద్యార్థులు రాసే దేశంలో అతిపెద్ద ఎంట్రన్స్ ఎగ్జామ్ భద్రత ఎందుకు కాపాడలేకపోతున్నారు? ఒక సాధారణ విద్యార్థి ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదువుతున్నాడు. కుటుంబ ఆశలు పెట్టుకుంటుంది. కానీ కొందరు డబ్బు, పరిచయాలు, లీక్స్ ద్వారా ముందుకు వెళ్ళే పరిస్థితి వస్తే నిజాయితీగా చదివిన విద్యార్థికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న డిమాండ్ ఒకటే. పరీక్షలు కేవలం నిర్వహించడం మాత్రమే కాదు, వాటిపై నమ్మకం కూడా కాపాడాలి. లేకపోతే ప్రతి సంవత్సరం ఇదే వివాదం, ఇదే అనుమానం, ఇదే ఆందోళన కొనసాగుతూ ఉంటాయి. థాంక్ యూ అండి. జై హింద్.